నమస్కారం. పెంటపాడు మండలానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఈ ఫీవర్ సర్వేలో తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని గృహిణులకు, రోగులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటిని నియంత్రించవలసిన ప్రాధాన్యతపై ప్రజల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే పంచాయతీ సిబ్బంది కూడా దోమల నివారణ చేపట్టాలన్నారు. సమాజానికి ప్రథమ శత్రువులు దోమలేనని పేర్కొంటూ వీటి నియంత్రణకు డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలను ప్రతి ఇంటి వద్ద నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రూపాదేవి పాల్గొని ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కార్యక్రమాన్ని ద్వారా ఆరోగ్య పరీక్షలు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన పాలకోడేరులో ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజుతో కలిసి సోమవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మండలంలో 12,946 మంది లబ్ధిదారులకు 13,24,67,284 రూపాయలను అందిస్తున్నామన్నారు. జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి చేసినట్టుగా ఎవరన్నా చేశారన్నది దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మన పిల్లల్ని మరి సచివాలయ వ్యవస్థగా తీసుకొచ్చి ఆ పిల్లలే సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఈ రోజు ఏ విధంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 13,500 రూపాయలు మన వ్యవసాయం చేసుకునే ప్రతి రైతు కూడా ఖాతాలు వేసే పరిస్థితి ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం, దాంతో పాటు గిట్టుబాటు ధర కూడా గతంలో మనకి ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మరి బస్తాకింత అని చెప్పేసి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు ఈ రోజు రైతుల దగ్గర మనం ధాన్యం కొనుక్కునే పరిస్థితి. అదే విధంగా నిజంగా వాస్తవానికి ఈ సంక్షేమ పథకాలు ఒకసారి మనం తీసుకున్నట్లయితే మన ఇంట్లో ఏదన్నా చిన్న సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళే చెప్పుకోవడమో, బంధువులు చెప్పుకోవడమో, మిత్రులకు చెప్పుకోవడమో చెప్పుకుని ఆ సమస్యని ఎలా పూర్తి చేసుకోవాలన్నది మనందరం ఆలోచన చేస్తాం. నిజంగా అదే మనకు ఆర్థికంగా మనకు సమస్య వస్తే ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఎవరన్నా మనకు సహాయం చేస్తారా? చేయరు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నవరత్నాలు అనే పథకాలను తీసుకొచ్చి ఈ రోజు ఆ పథకాల ద్వారా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే అవ్వాతాతల వరకు ఆ సంక్షేమ పథకాలను అందించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, నియోజకవర్గ పరిశీలకులు పిల్లంగోల శ్రీలక్ష్మి, ఎంపీపీ భూపతిరాజు చంటిరాజు, జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీ తులసి, పార్టీ గ్రామ అధ్యక్షులు దెందుకూరి వెంకటరాజు, పార్టీ మండల అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. పోడూరు మండలం తూర్పుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం కూడా ఏర్పాటు చేసిన మనసారా ఆసరా సంబరాల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఆసరా పథకం ఎంతో ఆసరానిస్తుందన్నారు. పెద్ద సంఖ్యలో నారీమణులు హాజరైన ఈ సభలో తొలుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఈ నెల 9వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండోజోల్ మాత్రలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి నులిపురుగుల నివారణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. అలాగే వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, భోజనం అనంతరం మాత్రమే వేసుకోవాలని చెప్పారు.
డిఎల్డిఓస్ ఉన్నారు కాబట్టి ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ తో 7వ తారీఖు వాళ్ళకి డ్రగ్స్ డీటెయిల్స్ ఆఫ్ ద డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా ఆన్లైన్ చేయించాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బోత్ కాలేజ్ అండ్ స్కూల్, నెక్స్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ 3 కూడా ఈ మెడిసిన్స్ డివోమింగ్ టాబ్లెట్స్ అన్ని అక్కడికి వెళ్ళేది అన్ని చూసుకోవాలి. ఈ డ్రగ్ అడ్మినిస్ట్రింగ్ జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఈసారి తీసుకున్న రేషన్స్ ప్రైవేట్ స్కూల్స్ లో కూడా డివోమింగ్ టాబ్లెట్స్ మనం సప్లై చేసి అక్కడ వేస్తాం కాబట్టి వాళ్ళందరూ అక్కడ కన్సెంట్ అనేది పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ కన్సెంట్ ఆఫ్ ది స్కూల్ ఒకసారి తీసుకోవాలి. వాళ్ళ సర్టిఫికేట్ ఒకసారి చూసుకొని 7వ తారీఖు ఇదంతా తీసుకోవాలి. 9th బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఇది మనం కండక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి DCHS అండ్ DMHO ఇద్దరు కూడా see that the medical departments, all the medical officers are available if any untoward incident happens. ఉంటారు కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ లో జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలను నిబంధనల మేరకు అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా పరిష్కరించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 260 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఒకే అంశంపై పదే అర్జీలు నమోదు కాకుండా పరిష్కార సరళిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబులు పాల్గొన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా సర్పంచుల సంఘం ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు అంబాజీపేటలోని ఆమె నివాసంలో ఆమెను నిర్బంధించారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లే తమను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎవరు ఎంత ఆపినా తమ కార్యాచరణ మారదని చెప్పారు. ఈమెకు పి గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పలువురు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రా కదలిరా సభతో నిండిన చింతలపూడి ఆంతోనీనగర్, ఏపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆన్లైన్ ఛార్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలి, స్పందన అధికారులను భీమవరంలో ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. తెలుగుదేశం శ్రేణులను ఉత్తేజపరుస్తున్న రా కదలిరా సభలు తణుకులో వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు సంధ్యాజ్యోతి వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలందించిన విష్ణు డెంటల్ కళాశాల విద్యార్థులు, ఆధ్వర్యం వహించిన స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన అన్నమయ్య సంకీర్తన వైభవం, పాల్గొన్న అన్నమాచార్య ప్రాజెక్ట్ సంగీత విద్వాంసులు. ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటికి నివాళులర్పించిన తూర్పు విప్పరు ప్రజానాట్య మండలి నాయకులు, సభ్యులు. పెంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సర్వే నిర్వహించిన ప్రభుత్వ వైద్య సిబ్బంది, సూచనలు సలహాలు ఇచ్చిన అధికారులు. నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ను మళ్లీ గెలిపించాలి, పాలకోడేరులో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ శ్రీనివాస్. మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆసరానిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు, తూర్పుపాలెంలో పేర్కొన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. రక్తహీనత బారిన పడకుండా నులిపురుగుల నివారణకు కృషి చేయాలి, రాజమండ్రిలో అధికారులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు శాంతకుమారిని నిర్బంధించిన అంబాజీపేట పోలీసులు, అన్యాయమన్న సర్పంచులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.